హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో వామాకుతో బజ్జీలు ఎలా చేసుకోవాలనేది చూపిస్తానండి. ఇక్కడ 4 రోజుల నుంచి ఫుల్ వర్షాలు, ఈ వాతావరణం చాలా చల్లగా ఉంది కదా, ఇట్లా వేడివేడిగా బజ్జీలు వేసుకుని తింటే సూపర్గా ఉంటుంది. ఈ వామాకుతో ముందుగా అయితే 1 కప్పు నిండా శనగపిండి తీసుకున్నాను. 2 టేబుల్ స్పూన్లు వచ్చి బియ్యం పిండి తీసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ నిండా వచ్చి కారము, తగినంత సాల్టు, వంట సోడా వచ్చి 1/2 టేబుల్ స్పూన్ తీసుకున్నానండి. కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ ఈ పిండి అంతా కూడా బాగా కలుపుకోవాలా. ఇది ఎక్కువ లూజుగా కలపకూడదండి. ఈ ఆకు ఇట్లా మునిగేటికి ఒకరో గట్టిగానే ఉండాలా. ఈ విధంగా అయితే కలుపుకొని పక్కన పెట్టేసుకుని స్టవ్ వెలిగించి బాండిలు పెట్టి బాగా వీటెక్కిన తర్వాత ఆయిల్, ఈ ఆకు అనేది ఇట్లా ముంచి వేసుకోవటమేనండి. ఈ బజ్జీలాకు ఇట్లా వేసుకొని తింటే వామాకుతో చిన్నపిల్లలకు కూడా తొందరగా జీర్ణశక్తి కూడా అవుతుంది. ఈ వాతావరణానికి చల్లగా ఉంది కదా, ఈ వాతావరణానికి అప్పుడప్పుడు పిల్లలకి ఇట్లా వామాకు కూడా తినిపిస్తే చాలా మంచిది. పిల్లలు ఎట్టా తినరు కాబట్టి ఈ వామాకుని మనం ఇలా స్నాక్స్ మాదిరిగా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. ఆకు కూడా చాలా టేస్టీగా ఉంది. ఈ ఆయిల్ వేసిన తర్వాత సూపర్గా ఉందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో మాకు ఒకసారి కామెంట్ పెట్టండి. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.